నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ। ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల హోటల్లోనూ కల్తీ ఆహారం సంబంధించిన విషయాలు కూడా పెద్ద ఎత్తున తెరపైకి వస్తున్నాయి। ఫేమస్ అయిన రెస్టారెంట్లో కూడా కల్తీ పదార్థాలు వాడుతున్నారు, ఎక్స్పైరీ సంబంధించిన వస్తువులు వాడుతున్నారు, నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా అన్ని కూడా బయటపడుతున్నాయి। కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫుడ్ సేఫ్టీ పైన అప్రకటిత యుద్ధం అయితే చేస్తుంది నిజంగా। ఎందుకంటే పెద్ద ఎత్తున వినియోగదారుల నుండి అయితే ఫిర్యాదులు వస్తున్నాయి। హోటళ్లలో ఫుడ్ సంబంధించిన విషయాలు వాళ్ళ యజమానులు చెప్పినా కానీ మీ ఇష్టం ఉంటే తినండి లేకపోతే వెళ్ళిపోండి అనే వాళ్ళు ఏకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు। కొద్దిగా కూడా భయం లేని పరిస్థితి కనిపిస్తుంది। ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి। ఈ సందర్భంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఫుడ్ సేఫ్టీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదు। ఏ హోటల్ అయినా పర్లేదు, దాని వెనుక రాజకీయ పార్టీకి సంబంధించిన హోటల్ అయినా పర్లేదు, తనిఖీ చేయాల్సిందే। తప్పు చేస్తే మాత్రం వాళ్ళపైగా కఠిన చర్యల విషయంలో మాత్రం ఎవరు కూడా వెనకాడొద్దని కూడా ఆయన చెప్పడం, వరుసగా ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే మాత్రం నిత్యం కూడా తనిఖీలు చేస్తున్నారు। ఒక టార్గెట్ విధానంగా పెట్టుకొని పకడ్బందీగా పక్కా సమాచారంతో ఎప్పుడు ఎక్కడ అనేది తేడా లేకుండా సడన్గా ఒకేసారి తనిఖీ చేయడం, ఆ తనిఖీ చేసిన సందర్భంలో ఆ ఫుడ్ సంబంధించిన శాంపిల్ తీసుకోవడం, ల్యాబ్కు తీసుకెళ్లడం, ఏమైనా అక్కడ నాణ్యత లోపాలు ఉంటే ఇమీడియట్గా ఆ రిపోర్ట్లు బయట పెట్టడం జరుగుతుంది। ఇలా మొత్తానికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో హోటళ్లలో నాణ్యత ప్రమాణాలపైన మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే మాత్రం పెద్ద ఎత్తున దీనిపై ఫోకస్ పెట్టారు। ఇక ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లకు ఇక బాధ్యతలు కూడా ఇచ్చారు। శాంపిల్ మాత్రం నెలలో 35 శాంపిల్స్ మాత్రం మీరు కలెక్ట్ చేసుకోవాల్సిందే అనే ఒక టార్గెట్ పెట్టిరంటే ఏ రకంగా ఈ ఫుడ్ సేఫ్టీ సంబంధించిన విషయాల్లో మాత్రం ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది। ఎందుకంటే చిన్న పెద్ద అంటే అసలు పేరుగాంచిన రెస్టారెంట్లలోనే అసలు నాణ్యత పాటించట్లేదట, కుళ్ళిపోయిన పదార్థాలను కూడా ఉపయోగిస్తున్నారా, ఎక్స్పైరీ పదార్థాలను ఉపయోగిస్తున్నారట, క్లీనింగ్ సరిగా లేని పరిస్థితి, అలాగే ఫ్రీజర్లో కొన్ని రోజుల పాటు ఆ యొక్క ఫుడ్ను దాచి 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 నిల్వ చేసి మళ్ళీ దాన్నే ఉపయోగించే పరిస్థితి, నూనె విషయంలోనూ మళ్ళీ రీయూజ్డ్ ఆయిల్ను కొన్ని రోజుల పాటు నెలల పాటు వాడుతున్నారట। తద్వారా చాలామందికి అనారోగ్య పాలవుతున్నారు, అలాగే ఫుడ్ పాయిజన్ అయి కూడా హాస్పిటల్ బారిన పడుతున్నారు। ఈ నేపథ్యంలో ఇక వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది। ఆయా మంత్రి దామోదర కూడా చాలా స్పష్టంగా మేము క్లారిటీగా ఉన్నాము, మీరు మాత్రం తనిఖీలు చేయాల్సిందే, ఎక్కడ కూడా రాజీ పడొద్దు, ప్రజా ఆరోగ్యం చాలా ముఖ్యం, దీని ద్వారా చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు, ఫిర్యాదులు వస్తున్నాయని కూడా చెప్పడంతో ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు। ప్రధానంగా జిహెచ్ఎంసీ రీజన్ పైన ప్రధానంగా ఫోకస్ పెట్టారు। హైదరాబాద్ పరిధిలోని కీలక హోటళ్లలో అలాగే చాలా హోటళ్లలో కూడా దాదాపు రకరకాల నాసిరకమైన పదార్థాలు వాడుతున్నారు, ఫుడ్ కల్తీ జరుగుతుంది, ఎక్స్పైరీ సంబంధించిన వస్తువులు వాడుతున్నారు, నూనె ఏ వస్తువులు చూసినా కానీ దాంట్లో చాలా నాణ్యత లేని వాడుతున్నారు, కల్తీ అనే వాడుతున్నారు, కుళ్ళిపోయిన పదార్థాలు వాడడంతో అవి వినియోగదారులకు జనాలపైన చాలా ఎఫెక్ట్ పడుతుంది, ఇక తగ్గేది లేదని కూడా సర్కారు ముందడుగేయడంతో దాని యొక్క ఎఫెక్ట్ అయితే ప్రధానంగా కనిపిస్తుంది। ఎందుకంటే లెక్కలు కనుక చూస్తే మాత్రం ఇప్పటికే గత 2 ఏళ్లతో పోలిస్తే మాత్రం ఏకంగా 10% ఈ ఫుడ్ సంబంధించిన కల్తీ రేటు తగ్గిందని తెలిసింది। ఎందుకంటే ఒక 2 ఏళ్ల క్రితం 18% ఉంది ఈ కల్తీ రేటు, అలాగే గత ఏడాది 15% మాత్రం కల్తీ శాతం ఉండేది। ఆ 15% నుండి ఏకంగా 10%కి తెలంగాణ రాష్ట్రంలో కల్తీ శాతం అయితే పడిపోయిందట। అంటే ఒక రకంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీల నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో యజమానులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి। అంటే మాకు అనవసరంగా మా దగ్గరకు వచ్చి తనిఖీ చేసి ఏమైనా శాంపుల్లో కనుక తేడా వస్తే మాత్రం మా హోటల్ బ్రాండ్ పడిపోయే అవకాశం ఉంటుంది, తద్వారా వార్తల్లోకి ఎక్కడం ద్వారా గుడ్ విల్ పడిపోయి ప్రజల్లో ఒక అపనమ్మకం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక హోటల్ యాజమాన్యం కూడా జాగ్రత్తలు పడుతూ ఫుడ్ క్వాలిటీ విషయంలో మాత్రం కాస్త ఆలోచనలోకి వచ్చారని తెలుస్తుంది। దానికి సంబంధించిన లెక్కలు కనుక చూస్తే అర్థమవుతుంది। ఎందుకంటే 18% నుండి 15% నుండి 10%కి ఈ కల్తీ శాతం తగ్గిందంటే ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న చర్యల ఫలం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది। ప్రధానంగా హైదరాబాద్లో కల్తీ సంబంధించిన వార్తలు ఎక్కువ రావడంతో ఇక్కడే ఎక్కువ జిహెచ్ఎంసీ పరిధిలోని
ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు మాత్రం చాలా పకడ్బందీగా పెద్ద పెద్ద హోటళ్ళు, చిన్న చిన్న హోటళ్ళు, మధ్యంతర హోటళ్ళు, ఏ హోటల్ అనే లేదు, ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉన్నాయో, ఎక్కడి నుండి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం తనిఖీలు చేస్తున్నారు. ఆ తనిఖీల ఫలం కూడా బయటకు వస్తుంది. ఎవరైనా శాంపిల్స్లో మాత్రం ఎక్కువగా కల్తీ వాడినా తెలిసినా కానీ, తప్పు చేసినా తెలిసినా కానీ సీజ్ చేయడం కానీ, అలాగే కఠిన చర్యలకు కూడా ముందడుగేస్తుంది. అంటే ఓ రకంగా తస్మాత్ జాగ్రత్త, మీరు ఫుడ్ విషయంలో ఏమైనా కల్తీ చేసినా, నాసి రకమైన వస్తువులు వాడినా, ఎక్స్పైరీ సంబంధించిన వస్తువులు వాడినా, అంటే మీరు నూనె విషయంలో కూడా రీయూజ్డ్ ఆయిల్ వాడి ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపేలాగా మీరు చేసిన కుళ్ళిపోయిన పదార్థాలు ఆహారంలో వాడిన మాత్రం ఇక మిమ్మల్ని వదిలిపెట్టలేదు. ఇక కఠిన చర్యలు అయితే తీసుకుంటాము. మీ వెనుక ఎంత పెద్ద శక్తులున్నా మాత్రం మీ హోటల్ బ్రాండ్ అనేది మాత్రం పడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఆలోచించి కాస్త జాగ్రత్తగా నాణ్యమైన వస్తువులు వాడండి. చాలా స్పష్టంగా మంచి ఆహారాన్ని అందించండి. అవసరమైతే రేటు కొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు, కానీ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవద్దు. ఆడుకుంటే మాత్రం ఇక మీ భరతం పడతామని మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చాలా స్పష్టంగా వాళ్ళ తనిఖీల విధానం, అలాగే చర్యలు, అలాగే కేసులను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా ఇక తెలంగాణ అలాగే ప్రధానంగా హైదరాబాద్ సంబంధించిన హోటల్ మాత్రం నాణ్యత విషయంలో రాజీ పడకుండా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. తద్వారా వాళ్ళ బ్రాండ్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. ఇక ప్రజల కోణంలో అలాగే ప్రభుత్వం చాలా స్పష్టంగా చాలా జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. ఎంత స్పీడ్ అంటే ఈ నెల 10వ తారీఖు నుండి కూడా ఈ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ మాత్రం స్పష్టంగా ఇప్పటివరకు అంటే మొన్న 16వ తారీఖు వరకు ఇప్పటివరకు లెక్కలు కనుక చూస్తే మాత్రం ఏకంగా 300 వరకు తనిఖీలు నిర్వహించింది. అంటే ఎంత స్పీడ్లో ఒక 10 రోజుల్లో ఎంత స్పీడ్గా తనిఖీలు నిర్వహిస్తుందో తెలిసింది. అలా టార్గెట్ పెట్టుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం తనిఖీలు చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అని కూడా అధికారులు అంటున్నారు. దాని ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. 18% నుండి 10%కి కల్తీ రేటు పడిపోయిందంటే ఇక హోటళ్ళ తీరులో, యాజమాన్యాల తీరులో మాత్రం మార్పు వచ్చేదని కనిపిస్తుంది. ఇక ఈ మార్పు మరింత ముందడుగేస్తే మాత్రం ఇటు హోటళ్లకు మంచిది, అలాగే ప్రజలకు కూడా మంచిది. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం కూడా నెరవేరే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ తేడా అనిపించినా, ఎక్కడెక్కడ నుండి ఫిర్యాదులు వచ్చినా మాత్రం దాన్ని శాంపుల్ రూపంలో తీసుకొని ల్యాబ్కు పంపించి ఆ తర్వాత వాళ్ళపై కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరు నాణ్యమైన ఫుడ్ అందించండి, లేకపోతే మాత్రం కఠిన చర్యలు తప్పదని కూడా తెలంగాణ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం టార్గెట్ పెట్టి మాత్రం యుద్ధం అయితే చేస్తున్నారు. మొత్తానికి మాత్రం ఆ యొక్క ఫలితాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టు కూడా తాజా నివేదికను బట్టి చూస్తే మాత్రం అర్థమవుతుంది.